వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకోసం మా యూట్యూబ్ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక విషయాంశానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే అంశం పైన రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏ విషయాంశమైనా సాయంత్రం క్లాస్ విని రాత్రి క్విజ్ రాసిన వెంటనే సంపూర్తి అవగాహన కలుగుతుందని మీకందరికీ తెలియజేస్తున్నామండి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు విషయాంశం గురించి తెలియజేస్తున్నామండి. ముందుగా కణము నిర్మాణంలో కణం అనే అంశాల గురించి తెలుసుకుందాం. ఏ జీవరాశులకైనా ప్రాథమిక ప్రమాణం ఏదయ్యా అంటే కణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రియాత్మక జీవాత్మక ప్రమాణం ఏందయ్యా అంటే కూడా కణమే అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కణం నుంచి ఏమొస్తాయి అంటే కణం నుంచి కణాంగాలు ఏంటండి, కణాంగాలు లేదంటే కణాంగాల నుంచి కణజాలాలు, కణజాలాల నుంచి కణజాల వ్యవస్థ ఏంటండి, కణజాల వ్యవస్థ, కణజాల వ్యవస్థ నుంచి అవయవాలు, తర్వాత అవయవాల నుంచి అవయవ వ్యవస్థ, అవయవ వ్యవస్థ నుంచి జీవి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కణం యొక్క సంపూర్తి వివరణ అండి. మొదటిగా కణము, కణం నుంచి కణాంగాల నిర్మాణము, కణాంగాల నుంచి కణజాలాలు, కణజాల నుంచి కణజాల వ్యవస్థ, కణజాల వ్యవస్థ నుంచి అవయవాలు, అవయవాల నుంచి అవయవ వ్యవస్థ, అవయవ వ్యవస్థ నుంచి జీవి. ఇది సాధారణంగా జీవిలో ఏర్పడే క్రమం అండి. అదేవిధంగా కణం గురించి మనకు మొత్తంగా తెలిసిన వివిధ ముఖ్య అంశాల గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాం. కణం యొక్క పరిమాణ క్రమం అండి ఏంటండి, కణం పరిమాణ క్రమం క్రమించినట్లయితే మొదటిగా 1665 సంవత్సరంలో ఎవరండి, 1665 సంవత్సరంలో ఎవరంటే రాబర్ట్ హుక్. మొదటిసారి కణం అనే భావాన్ని గుర్తించే వ్యక్తి రాబర్ట్ హుక్ అని. ఈయన ఏ మొక్కలో గమనించడం జరిగిందంటే ఓక్ అండి. ఓక్ మొక్కలో ఏం గమనించాలంటే ఓక్ కణం యొక్క ఓక్ మొక్క యొక్క బెరడును ఛేదించినప్పుడు తేనె తెట్టె వంటి గదుల వంటి నిర్మాణాలు గమనించడం జరిగింది. వాటినే ఏమని పెట్టడం జరిగింది అంటే కణం అనే నామకరణం చేయబడింది. కణం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్ అంటారు. సెల్ అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో గల అర్థం ఏంటంటే చిన్న గది అని అర్థం గుర్తుపెట్టుకోవాలి. సెల్ అంటే అర్థం ఏంటంటే చిన్న గది అని అర్థం. కణమును నామకరణం చేసింది ఎవరంటే రాబర్ట్ హుక్ అని గుర్తుపెట్టుకోవాలండి. రాబర్ట్ హుక్ నిర్జీవ కణాలైన ఓక్ మొక్కలో గుర్తించినట్లయితే, అదేవిధంగా సజీవ కణాల్లో ఎప్పుడు గుర్తించడం జరిగిందంటే 1674 సంవత్సరంలో ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. ఎవరండి, ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ గారు అనేక పరిశోధనలు చేసి సూక్ష్మదర్శిని ఆధారంగా బ్యాక్టీరియాలు ఏంటండి, బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, తర్వాత ఎర్ర రక్త కణాలు, తర్వాత నీటి ఏంటండి, నీటి బిందువులో చలించే అనేక సూక్ష్మజీవులను గమనించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి, 1674 సంవత్సరంలో ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ఎర్ర రక్త కణాలు, నీటి బిందువులో చలించే అనేక సూక్ష్మజీవులను గుర్తించిన వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ అండి. తర్వాత మనకు 18వ శతాబ్దం ప్రారంభంలో ఏంటండి, 18వ శతాబ్దం ప్రారంభంలో ఏం జరిగింది అంటే ప్యాంటానా ఏంటండి, పెలిన్ పాంటానా లేదంటే ఫెలిన్ ప్యాంటానా. ఎవరండి, పెలిన్ ప్యాంటానా. ఎవరండి, ఫెలిన్ పాంటానా మరియు అతని మిత్రులు అనేక పరిశోధనలు చేసేటప్పుడు ఏంటండి, అనేక పరిశోధనలు చేసేటప్పుడు జంతువులలో ఏంటండి, జంతువులలో ఉపకణ కణజాలం, ఉపకణ
కణజాలంలో ఏం గమనించారయ్యా అంటే కేంద్రకమును గమనించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కేంద్రకమును మొదటిసారి చూసిన వ్యక్తి ఎవరంటే పెలిన్ ప్యాంటానా అని గుర్తుపెట్టుకోవాలండి. మొదటిసారి జంతువులలో బాహ్య ఉపకల కణజాలంలో కేంద్రకమును పరిశీలించిన వ్యక్తి ఎవరు అంటే పెలిన్ ప్యాంటానా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1831 సంవత్సరంలో, ఎప్పుడండి 1831 సంవత్సరంలో కేంద్రకమును గుర్తించిన వ్యక్తి ఎవరంటే ఎవరండి చెప్పండి ఒకసారి. కేంద్రకం గుర్తించిన వ్యక్తి అంటే ఎవరండి? రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ గారు ఏం చేశారయ్యా అంటే 1831 సంవత్సరంలో ఏం చేశారంటే ఆర్కిడ్ పత్రాలు, ఏంటండి ఆర్కిడ్ పత్రాలలో కేంద్రకంను గుర్తించడం జరిగింది. ఏ విధంగా అంటే ఒక కణం తీసుకొని అనేక దట్టమైన నల్లటి పదార్థమైన అణువులను గమనించాడు. అవి ఏంటని సూక్ష్మదర్శిని ద్వారా గమనించడం ద్వారా అదే కేంద్రకము కణానికి కావలసిన చర్యలన్నీ అందులోనే నియంత్రించబడతాయి అని తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు రాబర్ట్ బ్రౌన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కేంద్రకం గుర్తించిన సంవత్సరం ఎంత అంటే 1831. ఇక్కడ కణం గుర్తించడానికి కేంద్రకం గుర్తించడానికి మధ్య గ్యాప్ ఎన్ని సంవత్సరాలు అంటే 180 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలండి. అంటే కణం కనుగొన్న తర్వాత కేంద్రకం కనుక్కోవడానికి దాదాపు 180 సంవత్సరాలు పట్టిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రమంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 1838 ఏంటండి 1839 సంవత్సరంలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఎవరండి? కణ సిద్ధాంతం స్లీడన్ అండ్ స్వాన్. స్లీడన్ స్వాన్ అనే వ్యక్తులు కణ సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదించడం జరిగిందంటే 1838-39 మధ్య. ఏంటండి కణ సిద్ధాంతాన్ని 1838-39 మధ్య ప్రతిపాదించడం జరిగింది. తర్వాత కణ విభజనను గురించి సంపూర్తి వివరించిన వ్యక్తి ఎవరంటే 1857 సంవత్సరంలో రాడాల్ఫ్ విర్కో అండి. విర్కో ఏం చేయడం జరిగిందయ్యా అంటే కణజాలం యొక్క విభజన గురించి చెప్పిన వారు రాడాల్ఫ్ విర్కోని. ఈయన 1850 సంవత్సరంలో ఈ అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఒకసారి కణం పరిమాణ క్రమం చూసినట్లయితే మొదటిసారి కణాన్ని గుర్తించిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హుక్. ఎక్కడ గమనించడం జరిగిందంటే ఓకు మొక్కలోని తేనెపార వంటి కణజాలంలో గుర్తించడం జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1665 సంవత్సరంలో. తర్వాత 1674 సంవత్సరంలో సజీవ కణాలను గుర్తించడం జరిగింది. ఎవరయ్యా అంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఏ కణాలు అంటే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ఎర్ర రక్త కణాలు, అదేవిధంగా నీటిలో గల అనేక సూక్ష్మజీవులను కనుగొనడం జరిగింది ఆంటోనీ వాన్ లీవెన్హుక్. తర్వాత 18వ శతాబ్దం ప్రారంభంలో పెలిన్ ప్యాంటానా అనే వ్యక్తి అతని అనుచరులు కలిసి అనేక ప్రయోగాలలో కేంద్రక అంశాలను పరిశీలించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాబర్ట్ బ్రౌన్ కేంద్రకంను గుర్తించి ఇది కేంద్రకము అని గుర్తుపెట్టిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. ఆయన ఎప్పుడంటే 1831. అదేవిధంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది 1838-39 సంవత్సరంలో స్వీడన్ అండ్ స్వాన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కణ విభజన గురించి వివరించిన వ్యక్తి ఎవరంటే 1850 సంవత్సరంలో రాబర్ట్ విర్కో అని గుర్తుపెట్టుకోవాలండి. ఇవి కణం సంబంధించిన మార్పులు. తర్వాత వీటిలన్నీ గమనించడానికి సూక్ష్మదర్శినులు ఉపయోగపడతాయి. వాటి యొక్క పరిణామ క్రమం ఒకసారి చూద్దాం. కణానికి పరిశీలించడానికి మనం సూక్ష్మదర్శినులు వాడతామండి. వాటి పరిణామ క్రమం చూసినట్లయితే మొదటగా సూక్ష్మదర్శిని ఎవరు కనుక్కున్నారయ్యా అంటే రాబర్ట్ హుక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన కనుక్కున్న సూక్ష్మదర్శిని ఎన్ని అంశాలతో ఉంటాయా అంటే ఏక అక్ష కటకంతో. ఏంటంటే ఒక కటకం మాత్రమే ఉంటుంది. ఏం చేస్తుందయ్యా అంటే ఒక జంతువుని కానీ జీవిని 300 నుంచి 400 రెట్లు పెద్దగా చేస్తుందండి. ఎన్ని 300 నుంచి 400 రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. ఏంటయ్యా అంటే సూక్ష్మదర్శిని. తర్వాత వచ్చిన సంయుక్త సూక్ష్మదర్శిని కాంపౌండ్ లేదంటే సంయుక్త సూక్ష్మదర్శిని లేదా కాంపౌండ్ మైక్రోస్కోప్ ను ఎవరు కనుక్కున్నారయ్యా అంటే 1595 సంవత్సరంలో జకారస్ జాన్సన్ ఆయన తండ్రి తోటి కలిసి
సంయుక్త సూక్ష్మదర్శిని కనుక్కోవడం జరిగింది. ఇది ఎన్ని రెట్లు అయ్యా అంటే 1000 రెట్ల వరకు పెద్దగా చేసి చూడగల సామర్థ్యం ఏముందయ్యా అంటే సంయుక్త సూక్ష్మదర్శిని అని గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం 1595 అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఎవరు కనుక్కున్నారయ్యా అంటే ఎర్నెస్ట్ రస్క్ అండ్ మ్యాక్స్ క్నోల్. ఎర్నెస్ట్ రస్క్ మరియు మ్యాక్స్ క్నోల్ అనే ఇద్దరు మిత్రులు కలిసి మొదటిసారి ఎలక్ట్రానిక్ సంయుక్త సూక్ష్మదర్శిని 1931 సంవత్సరంలో కనుగొనిన తర్వాత దాన్ని మరలా అభివృద్ధి పరిచి ఎర్నెస్ట్ రస్క్ 1935 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ను ప్రాచుర్యంలోకి తేవడం జరిగింది. ఇది మైక్రోస్కోప్ల క్రమం అండి. మొదటిది సూక్ష్మదర్శిని కావాలి. దీన్ని తెలుగులో ఏమంటారంటే దృక్ సాధనము అంటారని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు తెలుగు వర్డ్స్ అనడానికి కూడా చాలా అవకాశం ఉంది. కింది వాటిలో దృక్ సాధనమును మొదటిసారి కనుగొన్న వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హుక్. తర్వాత సూక్ష్మదర్శిని జాకరస్ జాన్సన్, ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఎర్నెస్ట్ రస్క్, అదేవిధంగా మ్యాక్స్ క్నోల్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది కణాలు ప్రధానంగా 2 రకాలండి. అదొకటి ప్రోకారియోటిక్ సెల్స్, 2 యూకారియోటిక్ సెల్స్. అంటే నిజ కేంద్రక కణాలు, సాధారణ కణాలు. నిజ కేంద్రక కణాలకు సాధారణ కణాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అంటే ప్రోకారియోట్స్ లేదంటే సాధారణ కణాల్లో న్యూక్లియస్ ఈజ్ ఆబ్సెంట్ అంటే కేంద్రకం ఉండకపోవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యూకారియోటిక్ సెల్స్ లో కేంద్రకం తప్పనిసరిగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మెంబ్రేన్ బాండ్ లేదా న్యూక్లియస్ బాండ్ ఆప్షన్ అంటే ఏంటి, కేంద్రకం ఉంటుంది కానీ కేంద్రకం చుట్టూ మెంబ్రేన్ పొర ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడంటే ప్రోకారియోటిక్ సెల్స్ కు. అదే ఇక్కడ మెంబ్రేన్ బాండ్ న్యూక్లియస్ ప్రెజెంట్ అంటే ఏంటంటే ఇక్కడ కేంద్రకము ఉంటుంది, కేంద్రక త్వచము కూడా కలిగి ఉన్న వాటిని ఏమంటారా అంటే యూకారియోటిక్ సెల్స్ అంటారు. అదేవిధంగా 1 క్రోమోజోమ్ ఈజ్ ప్రెజెంట్ అంటే ఏంటంటే కేవలం ఇక్కడ ఒకటే క్రోమోజోమ్ ఉంటుంది. వాటితో పాటు అదనంగా క్రోమోజోమ్ అంశాలు ఉంటే ప్లాస్టిడ్లు ఉంటే ఉండవచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. అదే ఇక్కడైతే 1 లేదా అంతకంటే ఎక్కువ క్రోమోజోమ్లు కలిగి ఉండి క్రోమోప్లాస్టిడ్లను కూడా అధిక సంఖ్యలో కలిగినట్వే నిజ కేంద్రక కణ జీవులు అని గుర్తుపెట్టుకోవాలి. వీటినే ఏమంటారంటే యూనిసెల్యులార్. ఏంటండి యూనిసెల్యులార్ లైఫ్స్ అంటారు. ఏదంటే ప్రోకారియోటిక్స్. యూనిసెల్యులార్ కి ఉదాహరణ వచ్చేసి అమీబా, పారామీసియం, యూగ్లినా వంటి జీవుల యూనిసెల్యులార్ దానికి ఉదాహరణగా. అదేవిధంగా యూకారియోట్స్ కి మానవులు, వివిధ జంతువులు, పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ యూకారియోటిక్స్ ఉదాహరణ. ఈ ఏకకణ జీవులలో ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఒకే కణము అన్ని రకాల జీవక్రియలను నిర్వహిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఏ విధంగా నిర్వహిస్తుందంటే జీర్ణక్రియ, ఆహార సేకరణ, రక్త ప్రసరణ వ్యవస్థ, వాయు వ్యవస్థ అన్ని కూడా ఒకటే కణము అనేక విధులను నిర్వహిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏకకణ జీవులు, బహుకణ జీవుల గురించి తెలుసుకున్నాం. నిజ కేంద్రక కణ జీవులు, కేంద్రక త్వచం లేని జీవులను గురించి తెలియజేసుకున్నాం. అదేవిధంగా జంతు కణాలు అంటే ఏమిటి, వృక్ష కణాలు అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటే వాటిలో అంగాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. కణ నిర్మాణ క్రమంలో జంతు కణానికి, వృక్ష కణానికి ప్రధాన వ్యత్యాసాలుగా 2 నిర్మాణాలు కనబడతాయండి. ముందుగా వృక్ష కణంలో ఏ ఏ కణాంగాలు ఉంటాయంటే గమనించట్లేదు. ఇక్కడ చూడండి, వృక్ష కణంలో ప్రధాన వ్యత్యాసం ఏంటయ్యా అంటే కణ కవచము. దీన్నే ఏమంటారంటే సెల్ వాల్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. సెల్ వాల్స్ ఏమిటితో నిర్మితం అవుతుందయ్యా అంటే సెల్యులోజ్తో నిర్మితం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కణ కవచం ఎన్ని పొరలు ఉంటుందయ్యా అంటే 3 పొరలు అని గుర్తుపెట్టుకోవాలండి. అది ఏంటయ్యా అంటే మధ్య త్వచము, అర్థమైందా, తర్వాత బాహ్య త్వచము, అంతర్వలయ నిర్మిత త్వచం, 3 నిర్మాణాలుగా కణ కవచం ఉంటుందని. అదేవిధంగా వృక్షగణంలో ప్రధానంగా కనపడే వ్యత్యాసాలు ప్లాస్టిడ్లు అండి. ఇక్కడ చూడండి, ఆకుపచ్చ ఆకారంలో గల వాటినే ప్లాస్టిడ్లు ఇంగ్లీష్లో ఏమంటారయ్యా అంటే హరిత రేణువులు అంటారు. హరిత రేణువులు ప్రధానంగా 3 రకాలు. 1 క్లోరోప్లాస్ట్లు, 2 క్రోమోప్లాస్ట్లు, 3 ల్యూకోప్లాస్ట్లు. వాటి గురించి సవివరంగా హరిత రేణు అంశంలో తెలుసుకుందాం. తర్వాత హరిత రేణు తర్వాత
వృక్ష కణంలో ఉండే మరో అవయవాలు మైట్రోకాండియాలు. మైట్రోకాండియాలను ఏమంటారయ్యా అంటే కణశక్తి కారాలు అంటారు, లేదంటే పవర్ సెల్స్ ఆఫ్ సెల్ అంటారండి. అందుకనే మైట్రోకాండియాల కణశక్తి కారాలు అంటారు. అదేవిధంగా తర్వాత రిక్తికలు, ఇక్కడ గమనించినట్లయితే ఒక బోలు సంచి వంటి ఆకారంలో పెద్ద పెద్దగా కనబడే ఆకారాన్ని రిక్తికలు అంటారు. రిక్తికలు ఎందుకు తోడ్పడతాయి ప్రధానంగా అంటే వివిధ ఆహార పదార్థాలను తనలో నిల్వ చేసుకొని రవాణాకు తోడ్పడే వాటిని రిక్తికలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. రిక్తికలు వృక్ష కణంలో పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. అదేవిధంగా జంతు కణంలో రిక్తికలు చిన్నగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత కేంద్రకం వచ్చినట్లయితే ఏంటండి, ఇది కేంద్రక త్వచంతో నిర్మితమై అక్కడ ఉన్న డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ రైబోజోమ్ న్యూక్లిక్ యాసిడ్ తో కేంద్రకం నిర్మితమై ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా హరిత రేణువులో గల అంశాలు. అక్కడక్కడ గాల్జీ సంక్లిష్టం అనే నిర్దిష్ట అణుఘటక పదార్థం కూడా వృక్ష కణాల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జంతు కణానికి వచ్చేసరికి జంతు కణంలో ప్రధానంగాలు ఏమేమి ఉంటాయి అంటే జంతు కణంలో ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది. వృక్ష కణంలో ప్లాస్మా త్వచంతో పాటు కణకవచం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మా త్వచం ఏమిటితో నిర్మితమై ఉంటుంది అంటే ప్రోటీన్ ప్లస్ లిపిడ్ తో ప్లాస్మా త్వచం నిర్మితమైతే కణకవచం మాత్రం సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జంతు కణంలో ప్రధానంగా ఉండేవి ఏంటయ్యా అంటే ఇక్కడ చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక్కడ జెల్లీ వంటి పదార్థం ఉంది కదండి, ఇక్కడ జెల్లీ వంటి పదార్థం ఈ 3 రకాల ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలంలో అక్కడక్కడ ఇక్కడ స్పాట్స్ ఉన్నాయా, ఈ చుక్కలు వంటి నిర్మాణాలు కలిగిన వాటిని ఏమంటారయ్యా అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఏంటండి, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఏమి స్పాట్స్ అంటే ఏమిటంటారంటే వీటినే రైబోజోమ్లు అంటారండి. ఏంటి, రైబోజోమ్లు అంటారు. ఇవి ప్రధానంగా మళ్ళా 2 రకాలు, ఒకటి 80S రైబోజోమ్లు, 2 70S రైబోజోమ్లు. ఇవి ప్రధానంగా 2 రకాలు రైబోజోమ్లు అంటారు. రైబోజోమ్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే రైబోజోమ్లు ప్రోటీన్ విశ్లేషణలో తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో స్పాట్స్ ఉంటాయని చెప్పాం, రైబోజోమ్లు ఉంటాయంటాం. రైబోజోమ్లు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలని, రైబోజోమ్ లేని వాటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ప్రధాన విధి ఏమిటంటే లిపిడ్లను విశ్లేషణ చేసి ఫ్యాటీ ఆమ్లాలను ఉత్పత్తి చేయడమే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ప్రధాన విధిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలం తర్వాత జంతు కణంలో ప్రధానంగా కనబడే అవయవాలు కణశక్తి గారాలైన మైట్రోకాండియాలండి. ఇక్కడ మైట్రోకాండియాలు గమనించినట్లయితే జంతు కణంలో ఉంటాయి, వృక్ష కణంలో ఉంటాయి. మైట్రోకాండియాల ప్రధాన విధేయం అంటే కణంలో ఉన్న ఇతర కణాంగాలకు శక్తిని అందించడమే వీటి ప్రధాన విధి. శక్తి ఏ విధంగా వస్తుంది, ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా లేదంటే శ్వాసక్రియ ప్రక్రియ ద్వారా శక్తిని విడుదలచేసే అవయవాలు ఏంటయ్యా అంటే మైట్రోకాండియాలని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మైట్రోకాండియాల తర్వాత ఉన్న మరో అంశాలు ఏంటయ్యా అంటే లైసోజోమ్లు. లైసోజోమ్లలో ఎక్కడ ఉంటాయంటే అక్కడక్కడ తిత్తి వంటి పదార్థాలనే లైసోజోమ్లు అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గాల్జీ సంక్లిష్టం. ఏంటండి, ఇక్కడ ఉన్న శంకు వంటి లేదంటే స్థూపాకారపు సంచుల వంటి నిర్మాణాన్ని గాల్జీ సంక్లిష్టం అంటారు. గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందంటే కణాంశంలోకి చేరిన పదార్థాలను ఇతర కణాంగాలకు సరఫరా చేసేటప్పుడు అంటే రవాణా చేసేటప్పుడు తనలో నిల్వ ఉంచుకొని అవి ప్రధానంగా పనికొస్తాయా లేదా హానికరమా గుర్తించి వాటిని సరిచేసి రవాణా చేయునని ఏంటివయ్యా అంటే గాల్జీ సంక్లిష్టం అంటారు. గాల్జీ సంక్లిష్టం అంటే ఏమిటంటే రవాణా వ్యవస్థలో ఒక వాహనం వంటి పాత్ర వహించేటి ఏంటంటే గాల్జీ సంక్లిష్టం. ఇది ప్రధాన అంశాలు. తర్వాత కేంద్రకంకి వచ్చేటట్లయితే కేంద్రకం చుట్టూ గల పొర ఉన్న వాటిని నిజ కేంద్రక జీవులని. నిజ కేంద్ర జీవుల ఉదాహరణ మానవుడు, సరీసృపాలు, చేపలు ఇలాంటివన్నీ
నిజ కేంద్రక జీవులకు ఉదాహరణ అయితే ఏవైతే కంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేని వాటిని ఏమంటారయ్యా అంటే కేంద్రక పూర్వ జీవులు లేదంటే నిజ కేంద్రక జీవులు కానివి అంటారు. వీటిలో ప్రధానంగా ఏకకణ జీవులైన ప్రోటోజోవన్లు, తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు కేంద్రక త్వచం లేని వంటివి ప్రధాన అంశాలుగా వస్తాయని. ఇవి కేంద్రక పూర్వజీవులు అంటారు. కేంద్రకంలో ఉన్న ద్రవాన్ని కేంద్రక ద్రవం అని, కేంద్రకం చుట్టూ ఆవరించి ఉన్న వాటిని కణద్రవము అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా జంతు కణము, వృక్ష కణం ఉన్న భాగాలండి. వాటి గురించి సవివరంగా వాటి విధులతో ఇప్పుడు తెలుసుకుందాం. జంతు కణం, వృక్ష కణాల గురించి తెలియజేసుకుందాం కదా. ముందుగా జంతు కణంలో అతి పెద్ద కణం ఏంటండి? అతి పెద్ద కణం ఏదయ్యా అంటే ఆస్ట్రిచ్ పక్షి యొక్క ఏంటండి ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండము అతి పెద్దది అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా ఆస్ట్రిచ్ అండం యొక్క స్పెషాలిటీ అంటే 17 × 18 సెంటీమీటర్ల వైశాల్యం కలిగి ఉండి 3.15 కిలో బరువు లేదంటే 3 పౌండ్ల బరువు గల అండము ఏకకణం అని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా అతి చిన్న కణం ఏదయ్యా అంటే ఏంటండి? అతి చిన్న కణం ఏదయ్యా అంటే శుక్ర కణము అని గుర్తుపెట్టుకోవాలి. ఏది జంతు కణాల్లో అతి పెద్దది ఆస్ట్రిచ్ అండము, అతి చిన్నది శుక్ర కణం అని గుర్తుపెట్టుకోవాలి. అదే మొక్కల విషయానికి వచ్చినట్లయితే మొక్కల్లో అతి పెద్ద కణం ఏందయ్యా అంటే మొక్కల్లో అతిపెద్దది సైకస్ అండం. ఏదని సైకస్ అండము వృక్షరాజ్యంలో కల్లా పెద్ద ఏకకణ కణం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇవి కణం గురించి అంశాలు. తర్వాత కణంలో గల ప్రధాన అంగాలైనటువంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ కణాల్లో ఉన్న కణాంగాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటిగా కణాల్లో ప్రధానమైనది కణకవచం అండి. కణకవచం ఎక్కడ ఉంటుందయ్యా అంటే ప్రధానంగా వృక్ష కణాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వృక్ష కణాల్లో ఉంటుంది. ఏమిటితో నిర్మితమై ఉంటుందయ్యా అంటే సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. ఏమిటితో నిర్మితమై ఉంటుంది? సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. ఏం చేస్తుందయ్యా సెల్ వాల్ అంటే ఏంటంటే నిర్దిష్టమైన ఆకారము రక్షణను కలిగిస్తుంది. అదేవిధంగా తన చుట్టూ ఉన్న పరిసరాలకు సమతా స్థితిగా ఉండి రక్షణను కలిగిస్తున్నది ఏందయ్యా అంటే కణకవచం అని గుర్తుపెట్టుకోవాలి. కణకవచం అని ఉన్నది జంతు కణాలతో పోల్చినప్పుడు వృక్ష కణాలకు అధికంగా లేదంటే అధికంగా పరిస్థితులు తట్టుకునే శక్తి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే బాహ్య పరిస్థితులు తట్టుకునే శక్తి వృక్ష కణాలకు జంతువు కణాల కంటే ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది కణకవచం యొక్క విధులండి. తర్వాత కణత్వచం లేదా ప్లాస్మా త్వచం అంటే ఏంటి? కణత్వచం లేదా ప్లాస్మా త్వచం ఎక్కడ బాగా అభివృద్ధిగా ఉంటుందంటే జంతు కణాల్లో అధికంగా అభివృద్ధి చెంది ఉంటుంది. అదేవిధంగా వృక్ష కణాల్లో కేవలం కణకవచం కింద ఉండి ఒక పొర మాత్రమే ఉండి కేవలం విచక్షణాస్తరంగా మాత్రమే పనిచేస్తుంది వృక్ష కణాల్లో గుర్తుపెట్టుకోవాలి. అదే జంతు కణాల్లో ఉండి కణకవచం విధులతో పాటు కణత్వచం విధులు కూడా నిర్వర్తించేది ఏదయ్యా అంటే ప్లాస్మా పొర అని గుర్తుపెట్టుకోవాలండి. జంతు కణాల్లో అధికంగా అభివృద్ధి చెంది ఉండి ఏమిటితో నిర్మితమవుతుందయ్యా అంటే ప్రోటీన్లు ఏంటి అంటే లిపిడ్స్. ప్రోటీన్లు మరియు లిపిడ్ సమ్మేళనాలతో ఏర్పడినదే ప్లాస్మా త్వచం అని గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మా త్వచాన్ని ఎక్కడ గుర్తించడం జరిగిందయ్యా అంటే రియో పత్రాల పరీక్షలో. ఏంటండి రియో పత్రాల పరీక్షల్లో మొదటిసారి సూక్ష్మదర్శులు గమనించినప్పుడు అంత సందిగ్ధ పరిస్థితిలో ఎటువంటి ద్రవ్యజాలం కనబడదు. అప్పుడు వాటిపైన కొన్ని ఉప్పు కలిపిన నీళ్లు లేదంటే సాల్ట్ సొల్యూషన్ వేసినప్పుడు కణద్రవ్యం అంతా కుచించుకుపోయినప్పుడు కణకవచం లేదా ప్లాస్మా పొర అనేది ఒక నిర్దిష్ట వృత్తాకార మార్గాల్లో కనపడుతుంది అని పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. కణత్వచం యొక్క విధులు లేదా ప్లాస్మా పొర యొక్క ప్రధాన విధులు ఏంటంటే జంతు కణానికి ఆకారం కలిగిస్తుంది, అదేవిధంగా కణాంగాలకు రక్షణ కలిగిస్తుంది, అదేవిధంగా విచక్షణ త్వచంగా ఏంటండి విచక్షణ స్థిరంగా ఉండి కణానికి ఏ ఏ అంశాలు అవసరమో వాటిని లోపల పంపించుకొని కణానికి ఏవేవి
పదార్థాలు ఇష్టం లేదు లేదంటే అవసరం లేదు వ్యర్థాలను బయటికి పంపించే విధంగా విచక్షణ స్తరంగా ఏది పనిచేస్తున్నాయా అంటే ప్లాస్మా పొర పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మనకు ఏముంటుందయ్యా అంటే కేంద్రకం ఉంటుంది. ఏంటండి తర్వాత కేంద్రకం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఒక నిర్దిష్ట ఆకారంలో అంటే దీర్ఘ వృత్తాకారంలో కేంద్రకం కలిగి ఉండి దాని చుట్టూ కేంద్రక త్వచము ఏంటండి కేంద్రక త్వచం కలిగి ఉండి మధ్య భాగంలో కేంద్రకాంశము లేదా న్యూక్లిక్ లేదా కేంద్రక అంశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. ఇది కేంద్రకం అనుకుంటే ఇందులో కదా సైటోప్లాజం ఏంటండి సైటోప్లాజం లేదా కేంద్రక ద్రవ్యం కలిగి ఉంటుంది. కేంద్రక ద్రవ్యం కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కేంద్రకంను ఆవరించి ఉన్న పొరనే ప్లాస్మా పొర లేదా కేంద్రక త్వచ పొర అంటారని, అందులో గల పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అంటారని, అందులో గల మధ్య వంటి నల్లటి అంశాన్ని కేంద్రకాంశము లేదంటే కేంద్రకాంశము అంటారని, ఇందులో ప్రధానంగా ఏముంటాయా అంటే ఆర్ఎన్ఏ లేదా డిఏని కలిగి ఉంటుంది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఒక జీవి లక్షణాలను రాబోయే తరాలకు అందించు లక్షణాలను ఏమంటారంటే జన్యువులు అంటారు. ఆ జన్యువులు ఎక్కడ ఉంటాయంటే కేంద్రకాంశంలోని న్యూక్లిక్ యాసిడ్ లేదంటే కేంద్రక త్వచంలోని రైబోజోములు లేదా క్రోమోజోములలో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. క్రోమోజోములో కలరాని క్రోమాటిడ్ అణువులు జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు తరంగల జీవుల లక్షణాలు నెక్స్ట్ తరానికి అందించడానికి తోడ్పడినవే జన్యువులు లేదంటే జన్యువులు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది కేంద్రకంలో ఉన్న కణద్రవ్యం అండి. కణద్రవ్యములో అక్కడక్కడ పోషక కణాలు, తర్వాత మైట్రోకాండియాలు, తర్వాత వివిధ రకాల జీవ కణాలు కలిగి ఉండి అవన్నీ కేంద్రక ద్రవ్యంతో తేలుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని. తర్వాత కణద్రవ్యము ఏంటండి కేంద్రక ద్రవ్యం తర్వాత అంశం ఏంటయ్యా మనకు అంటే కణద్రవ్యం సెల్ మెంబ్రేన్ లేదంటే సైటోప్లాజం అంటే నెక్స్ట్ కణద్రవ్యం. ఏంటి కణద్రవ్యము అంటే ఏమిటంటే మొదటగా కేంద్రకాన్ని గుర్తించక ముందు కణంలో వివిధ అంగాలు ఉంటాయి కదండి. ఏముంటాయి కణాంగాలంటే కేంద్రకం ఉంటుంది, తర్వాత అక్కడక్కడ గాల్జీ సంక్లిష్టం, తర్వాత అక్కడక్కడ ఏముంటున్నాయి అంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది, తర్వాత ఆడాడ గాలి సంక్లిష్టం ఉంటుంది, తర్వాత హరిత రేణువులు ఉంటాయి, తర్వాత మైట్రోకాండియాలు ఉంటాయి, అక్కడక్కడ లైసోజోములు ఉంటాయి, మోనోజోములు ఉంటాయి. ఇవన్నీ కణాంగాలను సమతా స్థితి పరుస్తూ వాటికి కావాల్సిన రక్షణ అంశాలను కలిగిస్తూ వాటికి ఏర్పడే ఒత్తిడి అలజడులను రక్షించినవి ఏదయ్యా అంటే సైటోప్లాజం లేదా కణద్రవ్యము అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది వీటి అన్నిటికీ ఆవాసము లేదా ఒక ఆస్థానం లేదా ఒక నివాసం ఏర్పరిచినది ఏదయ్యా అంటే కణద్రవ్యము అని గుర్తుపెట్టుకోవాలని. తర్వాత మనకున్న అంశం ఏంటయ్యా అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. ఏంటండి తర్వాత ఉన్నది మనకు అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏమిటంటే కేంద్రక అంశంలో ఇది కేంద్రకం తీసుకున్నట్లయితే లేదంటే ఇది కణం అనుకుంటే ఇక్కడ కేంద్రకం ఉంటుందని కేంద్రకం చుట్టూ ఆవరించి ఉన్న బోలు సంచి వంటి ఆకారంలో ఉన్న జెల్లీ వంటి పదార్థాన్ని ఏమంటారయ్యా అంటే ఇలా ఉన్న పదార్థాన్ని ఏమంటారయ్యా అంటే కణద్రవ్యము లేదంటే అంతర్జీవ ద్రవ్యజాలము అంటారని గుర్తుపెట్టుకోవాలి. అంతర్జీవ ద్రవ్యజాలంలో అక్కడక్కడ కొన్ని స్పాట్స్ వంటి అంశాలు ఉంటాయి. వాటిని ఏమంటారయ్యా అంటే రైబోజోములు అంటారు. ఏంటండి రైబోజోములు అంటారు. రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యాల జాలాన్ని ఏమంటారయ్యా అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. ఏంటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఎందుకు తోడ్పడుతున్నాయి అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఎందుకు తోడ్పడుతున్నాయి ప్రధానంగా అంటే ప్రోటీన్ల సంశ్లేషణ. ఏంటండి
ప్రోటీన్ల సంశ్లేషణ తోడ్పడేది ఏదయ్యా అంటే గరుకు అంతర్జీవ ద్రవజాలం అని గుర్తుపెట్టుకోవాలి. గరుకు అంతర్జీవ ద్రవజాలం ప్రత్యేకత ఏమంటే రైబోజోమ్లు కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా ఏ రైబోజోమ్లు అయ్యా అంటే 80S రైబోజోమ్లు అని గుర్తుపెట్టుకోవాలండి. 80S రైబోజోమ్లు కలిగిన అంతర్జీవ ద్రవజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవజాలం అంటారు. గరుకు అంతర్జీవ తర్వాత ఉన్నది ఏంటంటే నునుపు అంతర్జీవ ద్రవజాలం. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోమ్లు ఉండవు కాబట్టి వీటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇవి ఎందుకు తోడ్పడుతుందయ్యా అంటే లిపిడ్లు, గ్లిజరాల్లు, లిపిడ్లు గ్లిజరాల్ను సంశ్లేషణ చేయడంలో తోడ్పడున్నది ఏందయ్యా అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అని గుర్తుపెట్టుకోవాలి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇది లిపిడ్లు గ్లిజరాల్ను సంశ్లేషణ చేస్తుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అయితే ప్రోటీన్లు లిపిడ్లను విశ్లేషణ లేదా సంశ్లేషణ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం తర్వాత మనకున్న మరో ముఖ్య అంశం ఏంటయ్యా అంటే గాల్జీ సంక్లిష్టం. ఏంటండి గాల్జీ సంక్లిష్టం? దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే గాల్జీ కాంప్లెక్స్ అంటారు. గాల్జీ కాంప్లెక్స్ యొక్క విధి ఏంటంటే ఇది ఎక్కడ ఉంటుందయ్యా అంటే కేంద్రకాన్ని ఆవరించి దీర్ఘ స్థౌపాకారంలో ఉన్న గొట్టపు వంటి సంచులను ఏమంటారయ్యా అంటే గాల్జీ సంక్లిష్టం అంటారు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే కేంద్రకం చుట్టూ ఆవరించి అక్కడక్కడ ఉన్న పైపుల వంటి సంచుల వంటి ఆకారం ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అయ్యా అంటే ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి సంశ్లేషించబడిన ప్రోటీన్లను తర్వాత లిపిడ్లను గ్లిజరాలను గ్రహించి ఎక్కడికైతే రవాణా చేయాలో అంతవరకు తనలో ఉంచుకొని వాటిని రూపాంతరం చెందించి లేదా కణానికి ఏ విధంగా అవసరమైతాయో ఆ విధంగా స్థిరీకరించిన తర్వాతనే వాటిని రవాణా చెందించడంలో గాల్జీ సంక్లిష్టం ప్రధాన పాత్ర వహిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది గాల్జీ సంక్లిష్టం యొక్క ప్రధాన విధి అని గుర్తుపెట్టుకోవాలని. గాల్జీ సంక్లిష్టం తర్వాత మనకు ఉన్నవి రైబోజోములు. ఏంటి రైబోజోములు? రైబోజోముల యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే రైబోజోములు ప్రధానంగా రెండు రకాలండి. ఒకటి 70S రైబోజోమ్, రెండు 80S రైబోజోమ్. ఏంటి 70S, ఏంటి 80S? ఇవి రైబోజోముల యొక్క వర్ణనాంశాలను బట్టి 70S 80S రైబోజోములు అంటారు. వీటి యొక్క ప్రధాన విధి ఏందయ్యా అంటే ప్రోటీన్ల సంశ్లేషణ. ప్రోటీన్ల సంశ్లేషణ తోడ్పడేవి ఏంటయ్యా అంటే రైబోజోములు అని గుర్తుపెట్టుకోవాలి. రైబోజోములు ఏ ఆకారం ఉంటాయంటే చిన్న దీర్ఘ సంచుల వంటి ఆకారంలోనే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రైబోజోముల తర్వాత మనకు అతి ముఖ్యమైనది లైసోజోములు అండి. ఏంటి లైసోజోములు? లైసోజోములు ఏ విధంగా ఉంటాయంటే ఇవి అక్కడక్కడ స్నేహిత లేదంటే సంచియుత భాగాల వంటి నిర్మాణాలనే లైసోజోములు అంటారు. లైసోజోములు ఏ విధంగా ఉంటాయంటే స్తూకాకారపు గొట్టం మాదిరిగా ఉండి ఏవైనా సరే కణంలోకి సంశ్లేషించబడిన వ్యర్థ పదార్థాలను తీసుకొని వాటిని జీర్ణం చేసుకొని ఇవి కూడా చనిపోతాయి. వాటిని ఏమంటారయ్యా అంటే లైసోజోములు అంటారు. లైసోజోములకు మరో పేరేంటంటే స్వయం విచ్చిత్తి సంచులు. ఏంటండి స్వయం విచ్చిత్తి సంచులు ఏమయ్యా అంటే లైసోజోములు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి కణాంశంలోకి చేర్పడిన వ్యర్థాలు లేదా హానికర పదార్థాలను తినేసి ఇవి కూడా చనిపోవడం జరుగుతుంది. వీటిని లైసోజోములు అంటారు. కణాంగాల్లోకి అతి ముఖ్యమైన పదార్థం ఏంటయ్యా అంటే మనకు మైటోకాండ్రియా అని గుర్తుపెట్టుకోవాలి. మైటోకాండ్రియా అని గుర్తుపెట్టుకోవాలండి. మైటోకాండ్రియాను మరో విధమైన ఏమంటారంటే పవర్ బ్యాటరీ ఆఫ్ సెల్ అంటారు. ఏదంటే పవర్ ప్లాంట్ ఆఫ్ సెల్ అంటారు. కణశక్తి గారము అని ఏంటయ్యా అంటారంటే మైటోకాండ్రియా అంటారు. మైటోకాండ్రియా యొక్క ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మైటోకాండ్రియా ఒక దీర్ఘపు సంచి ఆకారంలో ఉండి దీలా ఉండి ఇందులో రిక్తిగా లేదా కణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే
ఇలా ఉండి ఇది మైట్రోకాండియా ఆకారం అండి. ఇలా ఉన్న సందుల వంటి భాగాన్ని ఏమంటారయ్యా అంటే క్రిస్టీ అని. క్రిస్టీ ఉన్న ఈ సందుల వంటి నిర్మాణంలో అక్కడక్కడ ఉన్న వాటిని మ్యాట్రిక్స్ లేదా మాత్రికలు అంటారు. ఈ సందులని ఏమంటారయ్యా అంటే మాత్రికలు అంటారు. ఇలా ఉన్న దొంతర్ల వంటి పొరల్ని ఏమంటారు అంటే ఇది అంతరత్వచం, ఇది బాహ్యత్వచం అండి, ఇది అంతరత్వచం. ఇది మైట్రోకాండియా యొక్క నిర్మాణ పటం అండి. ఇందులో గల కణాంగాలు మాత్రికలు ఏం చేస్తాయి అంటే ఇందులో ఉన్న థైలకాయిడ్ త్వచాల నుండి ఏంటండి థైలకాయిడ్ త్వచాల నుండి శ్వాసక్రియ ఏంటండి శ్వాసక్రియ ప్రక్రియ ద్వారా ఎడిపోస్ లేదంటే ఏటీపీ అణువులను సంశ్లేషణ చేసి ఏడిపి అణువులుగా మార్చడం జరుగుతుంది. ఎక్కడయ్యా అంటే మైట్రోకాండియాలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ కణానికి కావలసిన పూర్తి శక్తిని ఏవి అందిస్తాయి అంటే మైట్రోకాండియాలు అని గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క పొడవు ప్రధానంగా 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు కలిగి ఉంది. ఏంటండి 2 నుంచి 8 పొడవు, అదేవిధంగా 0.5 మైక్రాన్ల వెడల్పు కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మైట్రోకాండియా పొడవు 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వెడల్పు కలిగి ఉండేవి ఏంటి అంటే మైట్రోకాండియాలని. ఇవి ప్రధానంగా ఎన్ని ఉంటాయా 100 నుంచి 150 మైట్రోకాండియాలు ఒక్కొక్క కణంలో కలిగి ఉంటాయి. అవి ఏంటయ్యా చాలక నాడులు, అదేవిధంగా కాలేయ కణాలు మొదలైన వంటి కణాల్లో 100 నుంచి 150 మైట్రోకాండియాలు ఒక్కొక్క కణంలో కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది మైట్రోకాండియాలకు సంబంధించిన విషయాంశం. తర్వాత గల కణాంగం హరిత రేణువు అండి. ఏంటి హరిత రేణువు ఎక్కడ కనుగొనడం జరిగిందంటే మొదటిసారి రియో పత్రంలో ఆకుపచ్చ వర్ణ ద్రవ్యాల్లో కనుగొన్నది ఏంటయ్యా అంటే హరిత రేణు అణువులు అండి. హరిత రేణు అణువులు ప్రధానంగా 3 రకాలు. ఒకటి క్రోమోప్లాస్టిడ్లు, 2 క్లోరోప్లాస్టిడ్లు, 3 ల్యూకోప్లాస్టిడ్లు. ఏంటయ్యా అంటే క్రోమోప్లాస్ట్లు అంటే వివిధ రకాల వాటిని, వివిధ రంగులు కలిగిన వాటిని క్రోమో అని, ఆకుపచ్చ వర్ణం కలిగిన వాటిని క్లోరో అని, అదేవిధంగా ల్యూకో అంటే ఎటువంటి వర్ణ రంగు లేని వాటిని ల్యూకోప్లాస్టిడ్లు అని అనడం జరిగిందండి. అదేవిధంగా క్రోమోప్లాస్టిడ్లు ప్రధానంగా దీర్ఘ వృత్తాకారం కానీ తర్వాత అండాకారం కానీ కలిగి ఉండే వాటిని క్రోమోప్లాస్టిడ్లని. అదే శైవలాలలో ఏంటండి శైవలాలలో కలిగినవి ఏ ఆకారంలో ఉంటాయంటే నిచ్చెన ఆకారం కానీ ఏంటండి నిచ్చెన ఆకారం కానీ, జాలాకార ఆకారం కానీ, తర్వాత నక్షత్ర ఆకారం కానీ, తర్వాత దీర్ఘ వృత్తాకారం కానీ, ఇలా వివిధ ఆకారాల్లో క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు శైవలాల్లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా హరిత రేణు యొక్క ప్రధాన విధి ఏమిటంటే కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియను జరుపుటలో హరిత రేణువు ప్రధాన పాత్ర వహిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా హరిత రేణువు స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూడండి 2 పొరలతో నిర్మితమైంది. థైలకాయిడ్ దొంతర్ల మధ్య ల్యూమెన్ అనే జీవ పదార్థంతో గ్రాణ అనే కణాంగాలను కలిగి ఉండేది ఏందయ్యా అంటే హరిత రేణువు. హరిత రేణువులో ప్రధానంగా కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుందంటే గ్రాణాలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలని. ఇది హరిత రేణువు. తర్వాత హరిత రేణు నిర్మాణం. హరిత రేణు తర్వాత కణాలను పరిశీలించుట అనే అంశాన్ని కొద్దిగా ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా అంటే అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు రిక్తికలు. ఏంటండి రిక్తికలు ప్రధానంగా ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే వృక్షంలో లేదా వృక్ష కణాల్లో రిక్తికలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద తిత్తుల వంటి ఆకారంలో ఉండి వ్యర్థ పదార్థాలను తనలో స్వీకరించి ఎక్కడికైనా రవాణా చేయాలంటే రిక్తికలు ప్రధానంగా తోడ్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. రిక్తికలు వృక్ష కణాల్లో పెద్దగా ఉండి జంతు కణాల్లో చిన్న సైజులో ఉండేది ఏంటివయ్యా అంటే రిక్తికలు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కణాలు చూసినట్లయితే ప్రధానంగా ఏంటండి మనకు కొన్ని కణాలు గమనించినట్లయితే ప్రధానంగా మనం కేవలము
దీర్ఘ వృత్తాకారం వేస్తాం, లేదంటే వివిధ ఆకారపు కణాలు గీసినప్పుడైనా వీటిలో కేవలం పొడవు తర్వాత వెడల్పు మాత్రమే మనం గమనించడం జరుగుతుందయ్యా అని గుర్తించ జరిగింది. కాదు, ప్రతి కణము కూడా త్రిమితీయ ఆకారం కలిగి ఉంటుందయ్యా. ఏ ఆకారం కలిగి ఉంటుందయ్యా అంటే త్రిమితీయ ఆకారం ఉంటుంది, 3 డైమెన్షనల్ షేప్ ఉంటుంది ప్రతి కణము. అది ఎలా గమనించాలంటే సూక్ష్మదర్శిని ద్వారా రంజనం చేసిన తర్వాత ఫోకస్ లెంత్ అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా లేదా కాంతి విక్షేపణము తగ్గించిన తర్వాత ఆ కణం యొక్క త్రిమితీయ ఆకారము గమనించవచ్చు అని తెలియజేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలండి. ఇది కణము, కణంలోని అంశాలు, తర్వాత జంతు కణం అంటే ఏమిటి, వృక్ష కణం అంటే ఏమిటి, తర్వాత కణాంగాల యొక్క వివిధ విధులండి. ఇది మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు సాయంత్రం ఎగ్జామ్ రాయాలనుకున్నారా అయితే టెలిగ్రామ్లోకి వెళ్ళి జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ సెర్చ్ చేయండి. మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అందులో ప్రతిరోజు ఫిజిక్స్ మరియు అదేవిధంగా డెట్ డిఎస్ సంబంధించిన సమాచారం కూడా డైలీ అప్డేట్స్ ఉంటాయండి. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులు పంచుకుంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు.